హాయ్ ఆల్. ఈరోజు వీడియోలో మనం రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏంటిదో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ రిలేషనల్ ఆపరేటర్ యొక్క డెఫినేషన్ ఏందో చూద్దాం. రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ ఏ వాల్యూస్. ఇక్కడ ఏంటంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం వాల్యూస్ని కంపేర్ చేస్తాం అన్నమాట. అయితే మనకి ఏమవుతుంది అంటే గివ్ ట్రూ ఆర్ ఫాల్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ది కంపారిజన్. మనం కంపేర్ చేసిన తర్వాత మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది అంటే ట్రూ కానీ ఫాల్ కానీ అనేది మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ 2 ఇంకా 3ని కంపేర్ చేసి, ఇవి వాల్యూస్ కదా, వీటిని కంపేర్ చేస్తే మన ఆన్సర్ ట్రూ కానీ ఫాల్ కానీ వస్తుందన్నమాట. చూద్దాం మరి అసలు రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటివి. ఇక్కడ చూడండి, దీన్ని గ్రేటర్ దెన్ అని అంటారు, దీన్ని ఏమంటారు అంటే లెస్ దెన్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, కోడ్లో చూద్దాం. ప్రింట్ 5 లెస్ దెన్ అంటే దీన్ని ఏమనుకున్నాం మనం, ఇలా ఉంటే లెస్ దెన్ అనే అనుకున్నాం. లెస్ దెన్ 10. లెస్ దెన్ అంటే ఇప్పుడు 5 అనేది 10 కంటే లెస్ దెన్ ఉందా లేదా అని మనం ఇక్కడ రాసిన లైన్ అనమాట. ఇప్పుడు 5 లెస్ దెన్ 10 లెస్ దెన్ 5 అనేది 10 కంటే తక్కువ అని మనం ప్రింట్ చేసినాం. అప్పుడు మనకేంది 5 అనేది 10 కంటే చిన్నదే కదా, సో మనకి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ట్రూ అని వస్తుంది. అదే ఇంకొక కోడ్ చూద్దాం. ప్రింట్ 5 గ్రేటర్ దెన్ 10. 5 అనేది 10 కంటే గ్రేటర్ అని అంటున్నాం మనం, కానీ అదేంది 5 అనేది 10 కంటే పెద్దదా కాదు కదా, సో మనకి ఇక్కడ అవుట్పుట్లో ఫాల్స్ అనే వచ్చింది. ఇక్కడ చూడండి, మనకు కొన్ని కంపారిజన్ నెంబర్స్ అని ఉంటాయి అన్నమాట. ఇలా డబల్ ఈక్వల్ టు పెడితే దీన్ని ఈజ్ ఈక్వల్ టు అంటారు. ఇలా పెడితే మనం దీన్ని ఏమంటామంటే నాట్ ఈక్వల్ టు, ఎక్స్క్లమేటర్ ఈక్వల్ టు అంటే ఏంటిదంటే నాట్ ఈక్వల్ టు అని అంటారు. ఇలా గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ అని ఉండాలి, లేదంటే ఈక్వల్ అన్నా ఉండాలి. దీన్ని ఏమంటామంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఉంటే లెస్ దెన్ అని ఉండాలి, లేదంటే ఈక్వల్ అన్నా ఉండాలి. చూడండి, ఇప్పుడు 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఏంటిది, 2 అనేది లెస్ దెనా అని చెక్ చేస్తుంది, లేదంటే 2 అనేది 2కి ఈక్వలా అని చెక్ చేస్తుంది అనమాట. అలానే ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి సేమ్. ప్రింట్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఏంది, ఈక్వల్ అవుతుంది కదా, 2 అనేది 2 కంటే లెస్ కాదు, కానీ ఈక్వల్ అనేది ఉంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కాబట్టి ట్రూ, కాబట్టి ట్రూ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే 4 నాట్ ఈక్వల్ టు 1, అవును కదా, 4 అనేది 1కి ఈక్వల్ కాదు కదా, అందుకని ట్రూ వచ్చింది అనమాట. థ్యాంక్ యూ.